హలో, అందరికీ నమస్తే. మరి మనది భారతదేశం, అలాగే మన దేశాన్ని హిందూ దేశం కూడా అని అంటారు. అలాగే మనం ఈ కాలంలో మన పెద్దవాళ్ళు బాధ్యత తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడాలి. మనందరం హిందువులం, ధర్మసింధు బిందువులం. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే మన పెద్దలం పిల్లలకు కూడా అన్నీ నేర్పించాలి. అందరం కూడా పిల్లలకి ఈ రకంగా పూజ చేసుకోవాలని నేర్పించాలి. చూడండి, ఎక్కడ భూమిలో ఎక్కడో చోట తవ్వితే భూమి మీద ఎక్కడైనా శివలింగాలు, రామాలయాలు, రాముల వారి విగ్రహాలు, సీతాదేవి విగ్రహాలు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తుంటాయి భూమిలో. ఎక్కడైనా చర్చిలు, మసీదులు భూమిలో ఎక్కడ కనిపించలేదండి. ఈ భూమి మీద ఎక్కడ ఒక చోట శివలింగాలు, చాలా చోట్ల శివలింగాలు కనిపించినాయి. అలాగే రాముల వారి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు, శిలాఫలకాలు. ఇలా హిందూ ధర్మాన్ని కాపాడాలి. మనం హిందూ దేశంలో మన హిందువులుగా పుట్టి హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాల్ని చాలామంది భ్రష్టు పట్టించి కావాలని మన సనాతన ధర్మాన్ని పాడు చేయాలని కొంతమంది చూస్తున్నారు. దయచేసి ఎవరు కూడా వాళ్ళ వాటల మద్దు. మనం మన హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత మనది. అలాగే మన తర్వాత మన పిల్లలకి మనం నేర్పించాలి. ఉదయం లెగాలి, సాయంత్రం వరకు స్నానం చేయాలి, దేవుడి దగ్గర ఆరుని పూలు పెట్టి దండం పెట్టుకోవాలి. అదే మన బాధ్యత. అలాగే వారంలో ఏదో ఒక రోజు, ఎక్కువ శాతం మంగళవారం, శుక్రవారం, శనివారం చేస్తుంటాం. అలాగే కొంతమంది మంగళవారం ఉదయం భోజనం చేస్తారు, రాత్రిపూట అల్పాహారం తీసుకుని నిష్ఠగా ఉంటారు. లేదంటే శనివారం. ఇటువంటి ధర్మాన్ని మనం ఎప్పుడైతే మన పిల్లలకు అందరూ కూడా మనం అలవాటు చేస్తామో ఆటోమేటిక్గా సనాతన ధర్మం అనేది ప్రపంచంలో వ్యాప్తి చెందుతుంది. మనం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మాన్ని ఆచరించాలి, హిందూ ధర్మాన్ని సన్మార్గంలో నడిపించాలి. మనందరం కూడా కంకణం కట్టుకోవాలి. మనం ఉన్న ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటే చాలండి. వేరే ధర్మం మనకు తేవసల్లా. ఉన్న హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మనం కాపాడాలి. మన పిల్లలకు కూడా దాని గురించి వివరంగా చెప్పి వారంలో ఒకరోజు, మంగళవారము, శుక్రవారము, శనివారము ఒకరోజు నిష్ఠగా ఉండటం, ఉదయం భోజనం చేసిన సాయంకాలం అల్పాహారం తీసుకుని లిమిట్గా ఉండటం, ఇలాంటి కొన్ని నేర్పిస్తే మన మనసుల్లో కూడా ఒక పట్టుదల భావం ఏర్పడుతుంది. దీన్ని అందరూ గుర్తించి మరి సన్మార్గంలో నడిపించి మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, పైన చూస్తుంటాడు ఆయన. కానీ మనం భూమి మీద ఉన్నాం, మనం హిందువులుగా పుట్టాం. హిందువులుగా మనం పుట్టినందుకు మనం చాలా గర్వించాలి. ఇది హిందూ దేశం, భారతదేశం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం హిందూగా పుట్టినందుకు మనం గర్వించాలి. అలాగే మీరు కూడా నా మాటలు మీ అందరికి కూడా పాదావందనం చేసుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు కొంతమంది అయినా పాటించి మన ధర్మాన్ని కాపాడతారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమః శివాయ. జై బలో దుర్గా భవానీ మాతాకి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.